హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మునుపటి ఎన్నికలకి జగన్ గారికి మేజర్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారు అంటే తన చెల్లెలు షర్మిల అండ్ ఆమె భర్త మాత్రమే. ఈ ఎన్నికలకి అసలు వీళ్ళ సపోర్ట్ జగన్ గారికి ఎంతవరకు ఉండబోతుంది? అంటే షర్మిలని ఈ రాజకీయ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి కంటే రాజకీయ చతురత ఉన్న వ్యక్తి ఎవరంటే షర్మిలే. ఆవిడ పదప్రయోగం ఎంత గొప్పగా ఉంటుందంటే, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పుకోలేదు, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంది కదా. అంటే అంత మంచి పదప్రయోగాలతో ఆల్మోస్ట్ ఆలు జగను లేని విడిచిని తీర్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే షర్మిల గారు. కొత్తగా ఎలక్షన్లో దిగుతున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రాధేయపడుతున్నాడు. ఒక 3,500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశాడు. ఆపై ఈ షర్మిల గారు బ్రదర్ అనిల్ కుమారు ఆ క్రిస్టియన్ బెల్ట్లో చాలా వరకు వర్కౌట్ చేయడం జరిగింది. మన రాజకీయాల్లో ఆయన పేరుకి రెడ్డి, ఆ ప్రచారం మాత్రం బైబిల్ పట్టుకొని వాళ్ళ అమ్మగారు ప్రచారం చేస్తారు. మరి రెడ్డి అనుకోవాలా క్రిస్టియన్ అనుకోవాలా తెలీదు, అంత కన్ఫ్యూజన్. సబ్కా మాలిక్ కేక్ హై ఏమైనా పాటిస్తున్నారేమో సార్? సబ్కా మాలిక్ కేక్ హై అంటే అది వేరు. అలాగన్నట్టయితే ఆయనకి అందరూ ఒకటే, వీరికి అలా కాదుగా. సబ్కా మాలిక్ ఎవరి దేవుడైనా ఒకరేనమ్మా. అది సాయిబాబా తాలూకు తత్వం. క్రిస్టియానిటీ ఉంది, ముస్లిం ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అందరూ దేవుడు అంటే ఏమిటి? ఎవరిలోనైతే సత్యము, శౌచము, ధర్మము 3 ఈ త్రిగుణాత్మకమైనటువంటి గుణాలు కలిగి ఉంటారో వారే దేవుడు. ఆ ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, అలా ఉంటే పర్వాలేదు. అలా కాకుండా మీ వర్గం అంతా మన వర్గం క్రిస్టియన్ బెల్ట్, అందరూ ప్రభు తాలూకు సంతతివి, కానీ ప్రభు తాలూకు వారసుడు ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన గెలిపించండి. ఆయన గెలిపిస్తే ప్రభువుని గెలిపించినట్టే అని చెప్పేది వాళ్ళ తాలూకు పద్ధతుల్లో. ఎగ్జాక్ట్లీ ఈ మాటలు కాదు, కానీ మొత్తానికి వాళ్ళందరినీ కూడా మనసును రంజింపజేసే మాటలు మాట్లాడతారు. అయింది. మరి ఈసారి ఎవరు ఆయన తరఫున ప్రచారం అంత క్లోజ్గా క్రిస్టియన్స్తో ప్రచారం చేసేవాళ్ళు ఎవరుంటారు? క్రిస్టియన్లోకి వెళ్ళి ప్రచారం చేసినట్టయితే హిందువులు ఓట్లు పడతాయో పడవో భయం, అంతే కదా. అది లోపాయికారంగా ప్రచారం చేయాలి. మన ఓట్లు మాత్రం, ఆ క్రిస్టియన్ ఓట్లు మాత్రం చెక్కు చెదరకుండా జాగ్రత్తగా బావా నువ్వు సరిముడా కాపాడుకోండి అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్ ఓటర్ల వర్గం అంతా వీళ్ళు ఓట్లు వేసినట్టే కదా. ఇప్పుడు ఆ క్రిస్టియన్ బెల్ట్ పోతుంది కదా. ఆ చిన్న నష్టం కాదు, అది చాలా పెద్ద నష్టం. ఇప్పుడు వాళ్ళందరూ షర్మిల గారికి సపోర్ట్గా నిలుస్తారు కదా. షర్మిల గారికి సపోర్ట్ అంటే తెలంగాణలో నిలుస్తారమ్మా. ఇప్పుడు ఆంధ్రాలో వెళ్ళి వీళ్ళు ప్రచారం చేయవలసిన అవసరం లేదు కదా. ఆంధ్రాలో ప్రచారం చేయవలసిన అవసరం లేదు కదా వాళ్ళకి. అంతకుముందు వాళ్ళ అన్నయ్య కోసం ప్రచారం చేశాడు. ఇక షర్మిల ఒక రాజకీయ తప్పిదం ప్లస్ ఒక శ్రేయోదాయకమైన పని, ఒక నష్టం ఒక లాభం 2 చేకూరేటువంటి పనులు చేసింది. ఆవిడ తెలంగాణ ఉద్యమంలో లేదు, ఆవిడ తెలంగాణ ఉద్యమంలోనే లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత నేను తెలంగాణ నా మెట్టినిళ్ళు, తెలంగాణ నా అత్తారిళ్ళు అన్నట్టయితే అది మింగుడు పడదు తెలంగాణ వాళ్ళకి. అసలు నిజంగా ఈ తాలూకు ఈ ముందడుగేదో ఆంధ్రదేశంలో వేసినట్టయితే అనుకున్నాను, నేను రాజన్న బిడ్డని, రాజన్న రాజ్యం కావాలనుకొని ముందు ఎలక్షన్లోకి వచ్చాను, కానీ కనుచూపు మేరలో ఎక్కడా రాజన్న రాజ్యం కనబడటం లేదు. కనుక రాజన్న బిడ్డగా నేను పాల్గొంటున్నానని నువ్వు ఒకవేళ ఆంధ్రదేశంలో కానీ పార్టీ పెట్టి ఉన్నట్టయితే 5 కాదు కదా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే నీకు పొజిషన్ వచ్చి ఉండేదన్నమాట.
పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యామ్నాయంగా ఒక లేడీ నాయకురాలుగా ఉండేదానివి కనుక అది లేకుండా కోల్పోయినా ఒకటి. కానీ మంచిది ఏమిటయ్యా అంటే ఇక్కడ తెలంగాణలో మంచి లేడీ లీడర్ ఎవరు లేరు, తెలంగాణలో లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ అంటే చూస్తుంది మాట ఎలాగా ఈవిని ఎలా ఉపయోగించుకోవాలని చూస్తుంది. రేపు పొద్దున్న ఆవిడ పోర్ట్ఫోలియో ఏదో చెప్తారు. అయినప్పుడు కూడా తెలంగాణలో కూడా లీడర్ అవ్వదు, ఆవిడకి ఏదో కేంద్ర మంత్రి పదవి ఏదో కట్టబెడతారు, ప్రచార కార్యకర్తగా ఉంచుతారు తప్ప లీడర్గా ఇవ్వాలంటే ఎంతమంది ఉన్నారండి. మన జానారెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నారు. వీరందరూ ఊరుకుంటారా? వీళ్ళందరూ ఆ పదవి కోసం అరుళ్ళు చేస్తూ అలా ఆవురు అంటూ ఎదురు చూస్తున్నారు కనుక రాదు. కానీ బట్ తెలంగాణలో ఆవిడ తాలూకు వాక్యూమ్ ఉంది, ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో శర్మిళ నుంచి ఎటువంటి ప్రయత్నం జరుగుతుంది కనుక ఆవిడ మళ్ళీ ఆంధ్ర వెళ్ళిపోయి తగుదునమ్మా అంటూ ఆ జగన్మోహన్ రెడ్డి మీద కయ్యానికి కాళ్ళు తవ్వడం కానీ ఎవరి మీద అంటే అక్కడ అన్నీ ఇక్కడ ఏదైతే పాలకుడు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏవైతే అన్యాయాలు చేశాడని నువ్వు ఎత్తిపోస్తున్నావో అవే అన్యాయాలు అక్కడ నీ అన్నయ్య చేస్తున్నాడు. నీ న్యాయము ధర్మం కావలసినట్టు ఆయన అడగాలి కదా. ఇక్కడ కేసీఆర్ ఇక్కడ నీ అన్నయ్య ఎవరైనా మాకు ఒకటే. ప్రజలకు అన్యాయం జరుగుతుంది కనుక అన్యాయాన్ని ఎత్తి చూపించవలసిన బాధ్యత నీ మీద ఉందా లేదా? ఎత్తి చూపించినట్టయితే ఏమ్మా ఇది రక్త సంబంధం కదా, అలా మాట్లాడేస్తావా నువ్వు? తప్పు కదా. మరీ సొంత చెడ్డి అన్న అనే వదిన అనే విషయం కూడా మొహం చూడకుండా అలా మాట్లాడితే అలాగా అని సొంత ఇంట్లోనే సొంత కుప్పట్లే బయలుదేరుతాయి అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ కక్కలేక మింగలేక మధ్యస్థంగా నలిగిపోతుంది ఉంటుందన్నమాట. కానీ దీని తాలూకు ప్రభావం మాత్రం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ఉంటుంది. ఆవిడెందుకు ప్రచారం చేస్తుంది, ఆవిడెందుకు రికమెండ్ చేస్తుంది, ఆవిడెందుకు ఓటేయమని బలవంతం చేస్తుంది, ఆవిడ తాలూకు క్రిస్టియన్కి వచ్చే ఫండ్స్ అన్నని ఈ తాలూకు జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకు ఖర్చు పెడుతుంది? ఖర్చు పెట్టదు. ఈ తాలూకు నష్టాన్ని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి భరించాల్సి ఉంటుందని విజ్ఞుల అంటే ఆలోచనలు ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.